ఇక్కడ 3.5 అడుగుల బంగారు శివలింగం దర్శనమిస్తుంది. దాదాపు 2000కు పైగా శివలింగాలను మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. మొత్తం 180 ఎకరాలలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడున్న శివలింగాన్ని హత్తుకొని మన కోరికలు అయితే చెప్పవచ్చు. అలాగే 34 సాయిబాబా విగ్రహాలు, మహాశివుడి అవతారాలు ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకు లింగ రూపాలే దర్శనమిస్తాయి. ఇక్కడ భువనేశ్వరి అమ్మవారి యొక్క అతిపెద్ద విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, మీరు వీకెండ్లో వన్ డే ట్రిప్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఇది బెస్ట్ సజెషన్. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, భువనగిరి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లిలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ అలాగే పార్కింగ్ టికెట్ కూడా ఉంటుంది. ఒక్క పర్సన్కి ఎంట్రీ టికెట్ 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు. ఇక్కడ కమాన్కి ఇరువైపులా గ్రామ దేవతలు దర్శనమిస్తారు. లెఫ్ట్ సైడ్లో పోచమ్మ, పోలేరమ్మ దేవతలు దర్శనమిస్తారు. రైట్ సైడ్లో ఎల్లమ్మ, మారమ్మ దేవతలు దర్శనమిస్తారు. ఇప్పుడు గ్రామ దేవతలను దర్శనం చేసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల అయితే కనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలంటే మీకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకు చూపించిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళాలి. కమాన్ నుంచి లోపలికి వెళ్ళగానే ధ్యాన మందిరం కనిపిస్తుంది. ఈ ధ్యాన మందిరంలో మీరు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. గేట్ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మహాశివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దర్బార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొట్టొచ్చు. మీరు ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. మధ్యలో మీకు సాయిబాబా విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్లో వెళితే సహస్రలింగాల దర్శనం చేసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు అన్ని శివలింగాలే కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం 88 శివలింగాలు, 49 శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మండపాలు ఉంటాయి. ఒక్కొక్క మండపంలో 60 నుంచి 80 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. దీని మీద గుడి చుట్టూ తిరగవచ్చు. ఇప్పుడు మీరు చూసేది బంగారు శివలింగం. ఇది 3.5 అడుగులు ఉంటుంది. అలాగే 250 కేజీల బరువు ఉంటుంది. ప్రపంచంలో ఇలాంటి శివలింగం మీకు ఎక్కడ కనిపించదు. సో ఇదే మొట్టమొదటి 3.5 అడుగుల బంగారు శివలింగం. నెక్స్ట్ ఇక్కడ శ్రీచక్ర మహాలయం అయితే ఉంటుంది. ఈ శ్రీచక్రలో మొత్తం 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ అయితే ఉంటాయి. పైనున్న 4 పురుషుడి శక్తికి సంకేతం అన్నమాట. కిందున్న 5 స్త్రీ శక్తికి సంకేతం అన్నమాట. అలాగే పైన సెంటర్లో మనకు బిందువు అయితే కనిపిస్తుంది.
అదేంటంటే విశ్వస్పృహ అన్నమాట. ఒక్క మాటలో ఈ శ్రీచక్ర గురించి చెప్పాలంటే శివశక్తి ఐక్యం. ఈ శ్రీచక్ర వెనకాలే మీకు శివపార్వతులను దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం శివలింగాలు శ్రీచక్రాలే కనిపిస్తాయి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇదేంటంటే శక్తికి మూలం అని అంటారు. శివైక్యం కాబట్టి శ్రీచక్రాల మధ్యలో శివలింగాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపించేవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇక్కడ మండపంలో మీకు పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జలలింగాలు. దీన్నే ఆకాశగంగా అని కూడా అంటారు. ఈ జలలింగాలు సన్నిధానంలో 232 శివలింగాలు, 6 శ్రీచక్రాలు ఉంటాయి. ఇక్కడ శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో శివలింగాలు, సాయిబాబా విగ్రహం కనిపిస్తాయి. మీకు ఇక్కడ దుర్గామాత అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క విగ్రహం పాలరాతితో చేసినవి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, శివుడి విగ్రహాలు, దశమహాదేవతలు, బ్రహ్మ, ఈశ్వర, విష్ణు అందరి విగ్రహాలు ఉంటాయి. మీరు చూస్తుంది మొక్కు శివలింగేశ్వరుడు.
ఈ శివలింగానికి మనం 3 ప్రదక్షిణలు చేసి తర్వాత శివలింగాన్ని హత్తుకొని మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఇక్కడ నెరవేరుతాయంట. ఇక్కడితో రమణేశ్వరం టూర్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.